ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన ఖరారైంది. దీంతో అధికారులు, పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. మహిళా సంఘాలకు రుణాలు, చెక్కులు అందజేస్తారని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మరికొద్ది గంటల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆ యొక్క ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ముఖ్యంగా ఎన్ని గంటలకు రేపు రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి? రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు అధికారికంగా మరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి రావడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మా నియోజకవర్గం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కేశాపూర్ గ్రామం దగ్గర ఈ సభ ఏర్పాటు చేశాము. అక్కడనే హెలిప్యాడ్ ఉంటుంది. అక్కడనే డైరెక్ట్గా హైదరాబాద్ నుండి 2 గంటలకు బయలుదేరి 3 గంటలకు ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఫౌండేషన్స్ ఉంటాయి. ఫౌండేషన్స్ తర్వాత అక్కడనే సభా ప్రాంగణంలో ప్రసంగించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి మరి 4 గంటలకు బయలుదేరుతారు మళ్ళీ. సో ఈ ఫౌండేషన్ల విషయంలోకి వస్తే ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించినవి మొత్తం ఎక్కువ పనులు ఉన్నాయి. దీంట్లో ఒక 12 కోట్ల రూపాయలేమో ఈ ఏకలవ్య స్కూల్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు అండ్ స్టాఫ్ క్వార్టర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు ఉన్నాయి. అదేవిధంగా పెద్ద ఎత్తున గతంలో మీకు తెలుసు తెలంగాణ యూనివర్సిటీ అనేది రాజశేఖర గారు ఉన్నప్పుడే స్థాపించబడ్డది. మరి 10 ఏళ్ళు దాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులలో మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి యూనివర్సిటీలను మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, అదొక చరిత్ర. ఇంజనీరింగ్ కాలేజ్ ఇవాళ ఇప్పుడు సైన్స్ బిల్డింగ్లో స్టార్ట్ చేసినప్పటికీ దానికి అడ్మినిస్ట్రేటివ్ మన క్లాసులు తీసుకోవడానికి దానికి కావాల్సిన బిల్డింగ్ కొరకు ఒక 10 కోట్ల రూపాయలు. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఇప్పుడు యూనివర్సిటీలో లేకుండా ఇన్ని రోజులు దాని కొరకు 17 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఒకటి ఆడిటోరియం, యూనివర్సిటీ అంటే ఆడిటోరియం చాలా ముఖ్యము. ఎనీ ఈవెంట్ ఏదైనా కానీ మరి పెద్ద ఎత్తున ఒక 18 కోట్ల రూపాయలతో ఆడిటోరియము. మళ్ళీ ఎస్టీ గర్ల్స్ అండ్ బాయ్స్ కొరకు 10 కోట్ల చొప్పున హాస్టల్స్, మళ్ళీ ఎక్స్క్లూజివ్ గర్ల్స్ హాస్టల్ కొరకు 10 కోట్లు. ఇట్లా మొత్తం కూడా 90 కోట్ల రూపాయలతోని మనకు యూనివర్సిటీలోనే శంకుస్థాపనలు ఉన్నాయి. తర్వాత ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 3 మనకు నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బోధన్, మన జిల్లాకు వచ్చిన 3 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒకటి కూడా 200 కోట్ల రూపాయలతోని మరి ఇక్కడనే శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పట్ల ఉన్నటువంటి శ్రద్ధను మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇవాళ 700 కోట్ల రూపాయలు ఓన్లీ ఎడ్యుకేషన్ కొరకే ఖర్చు పెడతా ఉన్నాం, అంటే అభివృద్ధి. సో ఇవాళ మనకు యూనివర్సిటీ అన్ని రంగంలో ముందుకు పోతూ ఉంది. సో కాబట్టి దీనికి మళ్ళీ జిల్లాకు సంబంధించిన సమస్యల మీద కూడా ప్రస్తావిస్తారు. జిల్లా సమస్యల కూడా మీద కూడా ప్రకటనలు వస్తాయి. అదేవిధంగా మహిళలకు మేము పెద్దపీట వేస్తున్నాం కాబట్టి ఇలా 0 వడ్డీ రుణాలను 200 కోట్ల రూపాయలు రుణాలు కూడా పంచుతారు. అంటే ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుందని తెలుస్తూ ఉంది. అంటే ప్రజలకు ఎటువంటి స్పీచ్ ఇచ్చే అవకాశం ఉంది? మున్సిపల్ ఎన్నికల లక్ష్యం కాదు, ఇది అఫీషియల్ ప్రోగ్రాము, నాట్ ఎలక్షన్ క్యాంపెయిన్. అయితే ఏంటంటే ఇప్పుడు దాంతోపాటు అంటే మేము ఇప్పుడు ఎక్కడైతే ఎన్నికలు ఉన్నాయో ముఖ్యమంత్రి గారు జిల్లాకు వస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కాబట్టి అయితే మున్సిపల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు బోధన్లో ఉన్నాయి, నిజామాబాద్లో ఉన్నాయి, ఆర్మూర్లో ఉన్నాయి, భీమ్గల్లో ఉన్నాయి. అక్కడ నుండి కూడా మేము కొంతమందిని ప్రజలను తరలించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు వాళ్ళు వింటారు కాబట్టి. మరి ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమైన అంటే సిద్ధాంతం కానీ ఆలోచన విధానం ఏదైతే ఉందో అదేంటంటే ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధితో మరి తెలంగాణను అభివృద్ధి అంటే ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాన్ని ప్రజలకు చెప్తారు. ఫైనల్గా చెప్పండి, నిజామాబాద్ రూరల్ స్థానిక ఎమ్మెల్యేగా ప్రజలకు జరగబోయే మీటింగ్ కోసం మీరు ఇచ్చేటువంటి అదే ముఖ్యమంత్రి గారు అధికార హోదాతో మన ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి మన దగ్గర మా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు యూనివర్సిటీలో 90 కోట్లు, ఏకలవ్యలో 12 కోట్లు, తర్వాత ఇంకో 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే 700 కోట్లలో 300 కోట్ల పైచలకు మా నియోజకవర్గానికి సంబంధించి నేను కూడా ఒక నోట్ ఇస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారికి. నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమస్యల మీద దాని మీద కూడా కొన్ని ప్రకటనలు రావచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే మరి మనకు కాన్స్టిట్యున్సీకి అభివృద్ధిలో ముందుకు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి చెప్తా ఉంది. ప్రజలందరూ
ప్రజలందరూ రేపు సీఎం రేవంత్ రెడ్డి రానున్నటువంటి సభకు అందరూ రావాలని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు 700 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆ మధ్యాహ్నము హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్కు చేరుకుంటారు. సాయంత్రం మళ్ళీ హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాటు చేశామని స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ నైన్ న్యూస్ నిజామాబాద్ నుండి.